పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏలేటి మహేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. పొంగులేటి చేసిన అవినీతిపై ఆధారాలతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ దగ్గరకు వస్తానన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. పొంగులేటికి దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు మహేశ్వరరెడ్డి. లేదంటే ఆ ఆధారాలను తీసుకెళ్లి ఈడీ, సిబిఐ అధికారులకు అప్పగిస్తానని స్పష్టం చేశారు. ఫినిక్స్ కి పొంగులేటికి ఉన్న లావాదేవీలు బయట పెడతానన్నారు ఏలేటి మహేశ్వరరెడ్డి. ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలతో టీబీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడి పుట్టింది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏలేటి మహేశ్వరరెడ్డి సవాల్ చేశారు. పొంగులేటి చేసిన అవినీతిపై ఆధారాలతో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ దగ్గరకు వస్తానంటూ ఆయన ఒక సవాల్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు మనకు. అజయ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీజేపీ నేత మహేశ్వరరెడ్డి ఒక సవాల్ విసరడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూములకు సంబంధించినటువంటి అవకతవకలు, అదేవిధంగా కంపెనీల మధ్య చేతులు మారుతున్నటువంటి భూ అవకతవకలపైన చర్చకు రావాలంటూ ఆయన ఆధారాలతో సహా నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అసెంబ్లీ వద్దకు రావాలని, అసెంబ్లీ వద్దకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆధారాలతో సహా చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన సవాలు విసరడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు అసెంబ్లీ వద్ద ఉంటానంటున్నటువంటి మహేశ్వరరెడ్డి మనతో ప్రస్తుతం ఉన్నాం. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు మీరు ఇక్కడ నుండి బయలుదేరుతారు? అసెంబ్లీ దగ్గరికి వెళ్తా అంటున్నారు కదా, ఏ అంశాలపైన ఆయనను సవాలుకు రమ్మంటారు? నేను ఇక్కడ నుంచి 11 గంటలకు బయలుదేరి అసెంబ్లీ ప్రాంగణంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు నేను అక్కడ అవైలబుల్ ఉంటానని చెప్పాను. మరి అనేకమైనటువంటి అంశాలు నేను ఆధారాలతో వస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆధారాలు ఉంటే చూపించమన్నాడు కదా, ఆధారాలతోటే వస్తానని చెప్పినాను. గతంలో కూడా ఆధారాలు అనేకసార్లు చూపించాను, ఇప్పుడు కూడా ఆధారాలతోటే వస్తాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి భూకుంభకోణాలు మనం కలరా చూస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే ధరణి పేరు మీద మరి వేలాది ఎకరాల భూమిని కబ్జా చేసేసి మరి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని మరి వారు సంపాదించుకున్నారో, అదేవిధంగా ఈరోజు అదే బాటలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదలు, అట్టడుగు బడుగు బలైన వర్గాలు 60 గజాల్లో 100 గజాలు ఇల్లు కట్టుకుంటే కూడా వాటిని ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఒకవైపు హైడ్రా పేరు మీద పేదల ఇండ్లు కూలగొడతా ఉన్నారు, మరోవైపు ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఈరోజు పేదవాళ్ళ భూములన్నీ కూడా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా గతంలో చేసినటువంటి అనేక అవినీతి అంశాల మీద, గతంలో జరిగినటువంటి ధరణిలో జరిగినటువంటి అవకతవకల మీద వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు దాని మీద ఒక కమిటీ వేస్తామని చెప్పారు. అన్ని కూడా అంశాలు బయటకు తీసి వెలికి తీసి దాంట్లో జరిగిన అవినీతిని కూడా బయట పెడతారని చెప్పినటువంటి మరి మంత్రి పొంగులేటి కానీ ముఖ్యమంత్రి కానీ ఫోరెన్సిక్ ఆడిట్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అవకతవకలు బయటకు వస్తాయి అన్నారు. మరి ఫోరెన్సిక్ ఆడిట్ ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆ రిపోర్ట్ ఏంది, ఏం చెప్తా ఉన్నదో వాళ్ళు చెప్తలేరు. ఆ రిపోర్ట్ని ఆధారంగా గతంలో చేసినట్టు అవకతవకలు వెలికి తీసి వాళ్ళతోటి బేరసారాలు చేసుకున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు 20 లక్షల ఎకరాలు ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్టులో ఈరోజు 1 కోటి ఎకరాలకు ఎట్లా చేరినాయి? 1 కోటి ఎకరాల భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందనంటే మరి సడన్గా ఒక మంత్రి చెప్తాడు అది దాని వెనుక కుట్ర దాగి ఉన్నదని. ఒక మంత్రి అంటాడు పొరపాటు జరిగింది, నన్ను క్షమించమంటున్నాడు. అంటే ఒక మంత్రి క్షమించమని అన్నాడు అని అంటే, పొరపాట్లు జరిగినని ఒప్పుకున్నాడు అంటే మరి అక్కడ అనేక అవకతవకలు జరిగినట్టుగా మరి రుజువైంది. పొరపాటు జరిగింది, మేము దాన్ని వెనక్కి తీసుకుంటాం, సవరిస్తామంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చడం జరిగింది. ఎవరికైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే సాల్వ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది సరిపోదా? మంత్రి గారికి సిగ్గుండాల. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి, ఈరోజు లక్షల కోట్ల రూపాయలు నువ్వు దీన్ని ఆధారంగా నువ్వు సంపాదించుకొని ఈరోజు సడన్గా ఇంకా అయిపోయింది, నాతోటి తప్పు జరిగింది, నేను దాన్ని సవరిస్తానంటే అసలు అవకతవకలు ఎక్కడ జరిగినాయి? దాని మీద ఎంక్వైరీ జరగాలి కదా. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు సడన్గా ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత నువ్వు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి భయపెట్టి వాడి దగ్గర డబ్బులు తీసేసుకొని దాన్ని ప్రొహిబిటెడ్ లిస్టుకి తీసేసినావు. నువ్వు ఏ ఆధారంగా పెట్టినావు, ఏ ఆధారంగా తీసినావు తెలియాలి కదా. నువ్వు ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టులో భూములు పెడితే నువ్వు దేనికోసమో మరి ప్రొహిబిటెడ్ లిస్టులో నువ్వు పెట్టినావు, మరి దేనికోసం మరి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి మరి రివర్ట్ చేస్తూ ఉన్నావు. సింపుల్గా నువ్వు ఇష్టానుసారంగా రాత్రికి నేను ఏ భూమి అయినా సరే ప్రొహిబిటెడ్ లిస్టులో పెడతాను, ఏ భూమి అయినా సరే నేను ప్రొహిబిటెడ్ లిస్టులకి తీసేస్తానంటే ఏ ఆధారంగా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారో తెలవాలా.
ఏ ఆధారంగా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి బయటకి మీరు ట్రాన్స్ఫర్ చేసి మరి రివర్ట్ చేస్తూ ఉన్నారో తెలియజేయాలి కదా. ఇది ఇష్టానుసారంగా నువ్వు మంత్రిగా కూర్చున్నావు కాబట్టి కుర్చీలో నేను ఏం చేస్తుంది సరిపోతుంది, ఏం చేస్తుంది న్యాయం అని అనుకుంటే ఈ ప్రజాస్వామ్యం చెల్లదు. ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జవాబుదారీతనం ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలా. ఖచ్చితంగా ఈ జరిగినటువంటి తప్పిదం ఇంకా ఎవరు దాగి ఉన్నారో కుట్ర ఉందని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా. మరి ఈ కుట్ర అయితే ఏం కుట్ర జరుగుతూ ఉంది అంటే ఈరోజు కేవలం అధికారులు బలిపశు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారా? మరి కుట్ర దాగి ఉంటే ఎవరు కుట్ర చేశారు? మీ మంత్రి కుట్ర చేశారా? ముఖ్యమంత్రి కుట్ర చేశారా? దాని మీద అయితే సమగ్ర విచారణ జరిపించాలి కదా. ఒక హౌస్ కమిటీ వేయడము, ఒక విచారణ జరిపించడము, మేము సిబిఐకి ఇస్తే మరి దర్యాప్తు జరుగుతుందని చెప్పి మేము మరి కోరుతా ఉన్నాం. ఇది మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తాను. 12 గంటల నుండి 3 గంటల వరకు అసెంబ్లీ వద్ద ఉంటాను. ఆయన బహిరంగ చర్చకు రావాలి, లేకపోతే ఈ అంశాలన్నింటినీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సిబిఐ అదేవిధంగా ఈడీకి ఇస్తానంటూ కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ సవాల్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వీకరించి అసెంబ్లీకి వస్తారా రాలా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే.